హలో అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ అచ్చు తెలుగు పిల్ల. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసి కొంచెం కొత్తిమీర, ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు ఇవనేది పేస్ట్లా పట్టుకుని రెడీ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ అనేవి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని 2 పార్ట్స్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అన్ని ఎగ్స్ మొత్తం 2 పార్ట్స్గా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఇప్పుడు దాంట్లోకి దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు, కొంచెం షాజీరా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుకున్నాక ఇవి కొంచెం వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేలాగా కొంచెం వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు ఒకసారి కలుపుకున్నాక దాంట్లో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా అనేది వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కర్డ్ అనేది ఆ గ్రేవీలో మొత్తం కలిసిపోవాలి. కర్డ్ అనేది కనిపించకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ వేసాక ఎంతో టైం పట్టదండి. 2 minutes ఉంచి ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.